ఇది మామిడి పళ్ళ సీజన్ కదండి. ఇలా పాడైపోయిన మామిడి పళ్ళు ఉన్నప్పుడు వీటితో మనం ఇన్స్టెంట్గా మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి, వీటి వల్ల ఉపయోగం ఏంటో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ బాగా పండి పాడైపోయిన మామిడి పళ్ళ ప్లేస్లో మనం ఎలాంటి ఫ్రూట్స్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బొప్పాయి పండుని కానీ, సపోటా, అరటిపండు, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండేటట్టుగా ఇది వరకు మనం ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా. అరటిపండుతో బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని అలా తయారు చేసుకోవచ్చు. బొప్పాయి పండుతో కూడా ఒకసారి చేశానండి. అలాగే మ్యాంగోస్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇన్స్టెంట్గా అనమాట, అలా ఎక్కువ రోజులు లేకుండా అప్పటికప్పుడు మనం తయారు చేసుకుని ఒక రోజు 2 రోజుల్లో మొక్కలకి ఇచ్చేసుకునేటట్టుగా ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం తీసుకున్న ఈ మామిడి పళ్ళను పైన పీల్స్ తీసేసి, అంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు వీలుంటే అంతవరకుగా. అదే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉండేటట్టుగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ రూపంలో మనం తయారు చేసుకోవాలి అనుకుంటే, ఈ బనానాస్ అయినా మ్యాంగోస్ అయినా కూడా మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకుని 2 కలిపి బాగా మిక్స్ చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఒక వారం అలా ఆగిన తర్వాత మనం బాగా మిక్స్ చేసి చక్కగా వాటిని మొక్కలకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు వీలుంటే అంతవరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు, ఎందుకంటే ఇంతలా చేస్తాను, అందులో ఉండే టెంకలన్నీ కూడా తీసేద్దామని చెప్పి. మామిడి పండులో టెంకలు ఉంటాయి కదా, మీకు కావాలనుకుంటే ఉంచేసి మళ్ళీ మనం నెక్స్ట్ మొక్కలకి యూజ్ చేసుకునేటప్పుడు ఒక రోజు ఉంచేస్తాం కదా, నెక్స్ట్ డే అయినా సరే తీసేయచ్చు. బట్ నేను ఇప్పుడే తీసేస్తాను అనమాట. తర్వాత కొంచెం అక్కడక్కడ బాగా పాడైపోయినవి ఉన్నా మనం కొంచెం ఇబ్బంది పడకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. మొదట్లో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించేదండి ఇలాంటి పనులు చేయడానికి, గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో. బట్ ఇప్పుడు ఏమనిపించదు అనమాట. మొక్కల కోసం తప్పదు. వేటికి ఇష్టమైనవి అలాగే మనం ఇస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మొక్కలకి ఇలా ఫర్మెంటేషన్ చేసి ఇస్తేనే మొక్కలకి ఇష్టం కాబట్టి అలవాటైపోయింది అనమాట. ఏమనిపించదు. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే గ్లౌజులు వేసుకోవచ్చు. పూత పింద నిలబడకుండా రాలిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. చక్కగా పాదంతా, అలాగే అంటే బీరపాదులు, కాకరపాదులు ఇలాంటివైనా, లేదంటే వంగ మొక్క, పచ్చిమిర్చి, టొమాటో ఇలాంటి మొక్కలకైనా కూడా పూత రాలిపోతూ ఉంటుంది. లేదంటే పిందలుగా ఉన్నప్పుడే పిందలు వస్తాయి కానీ అవి నిలబడవు అనమాట, వంకర టెంకరగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఇలాంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అనేవి చాలా బాగా మనకి రిజల్ట్ వస్తాయండి. ఇవి మనం ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎప్పటికప్పుడు కొంచెం పాడైపోయిన ఫ్రూట్స్ ఒకవేళ మన దగ్గర లేకపోయినా పక్కన తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినా ఇస్తారనమాట. మాది పల్లెటూరే కాబట్టి కొంచెం దొరుకుతాయండి ఈ సీజన్లో. అందుకని చెప్పి వీటితో ఒకసారి చేసి చూపిద్దామని చెప్పి చేస్తాను అనమాట. లాస్ట్ టైం బనానాస్తో కూడా చేశాను. దీనిలో ఉండే టెంకలన్నీ కూడా తీసేస్తాను. వీటిని కావాలనుకుంటే మనం చక్కగా మట్టిలో పాతి పెట్టుకుంటే మొక్కలు కూడా వస్తాయి. ఇప్పుడు వీలైనంతగా బాగా స్మాష్ చేసుకోవాలి. అయితే నేను ఇందులో బెల్లం పొడి కూడా ఒక గుప్పెడు వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. బెల్లం కూడా కొంచెం యాడ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇవి బాగా తీపి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అవసరం లేదండి. మనం ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే మనం ఆ బౌల్కి కూడా ఎక్కడా తేమ లేకుండా చేసుకోవాలి. బట్ ఇది మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 1-2 రోజుల్లోనే మనం మొక్కలకి ఇచ్చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. కొద్దిగా బెల్లం ఎందుకు వేసానంటే ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుద్దండి. మొక్కలకి కావాల్సిన మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుద్ది అనమాట. సో మంచిగా ఫర్మెంటేషన్ కోసం కొంచెం బెల్లం వేసాను అనమాట, కొద్దిగా ఒక గుప్పెడు. అయితే ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళని తీసుకున్నానండి. ఇవి ఒక రోజు నిలవ ఉంటే ఇంకా మంచిది. నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను, 5 ఆ టైంలో చేస్తున్నానండి. ఇది రేపు ఈవినింగ్కి నేను మొక్కలన్నింటికి కూడా ఇస్తానన్నమాట. ఇలా 2 బౌల్స్ మన దగ్గర ఎన్ని ఉంటాయని బియ్యం కడిగిన వాటర్ వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని, ఎండ తగిలే ప్లేస్లో కాకుండా ఎండకి వానకి తడవకుండా కొంచెం లోపల ఏదైనా మూత పెట్టేసి లోపల పెట్టుకుంటే
మళ్ళీ రేపు ఈవినింగ్కి ఈరోజు 5:30 ఆ టైం అలా అవుతుందండి. ఇప్పుడు రేపు మళ్ళీ 5:30కి మీకు చూపిస్తాను. ఇలా బాగా స్మాష్ చేసేసాం కాబట్టి దీనిలో ఉండే ఈ మామిడికాయ పీల్స్ ఏమైనా ఉన్నా ఇంకా తీసి బయటపడేయాల్సిన అవసరం లేదండి. కంపోస్ట్ అయిపోతాయి, మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఎలా ఇవ్వాలి, ఎంత రేషియోలో మనం వాటర్ని మిక్స్ చేసుకోవాలని ఇప్పుడు మీకు చెప్తాను. ఈ మామిడి పళ్ళ ప్లేస్లో మనకి అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి చూసారా, బత్తాయి పండు, నిమ్మకాయ, బత్తాయి, ఇలా నారింజ, ఇలాంటి పుల్లటి ఫ్రూట్స్ని మనం ఉపయోగించకూడదు. వాటిలో ఎసిటిక్ గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో తీపిగా ఉండే ఫ్రూట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఒక పక్కన పెట్టి ఉంచేసానండి. రేపు ఈవినింగ్ అంటే 24 అవర్స్ అలా పక్కన పెట్టేశాను. ఒకసారి చూద్దాం. చూసారా ఫర్మెంటేషన్ ఎలా జరుగుతుందో, పైన తెట్టులాగా కట్టింది చూసారా. కొద్దిగా బెల్లం కూడా వేసాం కదా, చక్కగా ఫామ్ అయిందండి లేయర్ అనేది. ఒకసారి మీకు కలిపి చూపిస్తాను. ఇలా నొరకగా ఉంది చూసారా, అలాంటి బబుల్స్ రావాలన్నమాట. పర్ఫెక్ట్గా మనకి ఆ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది అని అర్థం అనమాట. మనం దీన్ని అంటే నేను ఇప్పుడు చూపించిన పద్ధతిలో ఈ మామిడికాయలో కొద్దిగా ఒక గుప్పెడు బెల్లం వేసుకుని కలుపుకున్నాం కదా. ఈ పద్ధతిలో చేసుకున్నప్పుడు బియ్యం కడిగిన వాటర్ కూడా పోసాము. ఇన్స్టెంట్గా చేసుకునేటప్పుడు మనం తయారు చేసుకున్న తర్వాత 3 days లోపు మొక్కలకి ఇచ్చేసుకోవాలండి, ఎక్కువ రోజులు వద్దు. అదే మీరు నిలవ ఉండేటట్టుగా చేసుకుంటే అదైతే ఎన్ని నెలలైనా ఉంటుందన్నమాట ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. నేను దాని గురించి నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. టెర్రస్ పైకి తీసుకొచ్చేసామండి బౌల్ని. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న లిక్విడ్స్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదు అనమాట. మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని పోసుకోవాలి. ఇక్కడ 1 మగ్గు నేను ఈ మామిడికాయ జ్యూస్ని తీసుకుంటే దీనికి 10 మగ్గులు నార్మల్ వాటర్ని తీసుకుంటున్నానండి. అంటే 1:10 రేషియోలో మిక్స్ చేసుకుని మనం మొక్కలకి పోసుకోవచ్చు అనమాట. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, 1 మగ్గు తక్కువ 1 మగ్గు ఎక్కువ అయినా ఏం కాదండి. ఇది ఆర్గానికే కాబట్టి మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ మనం ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదలను పోయటం వల్ల చక్కగా మట్టి ఎప్పుడు కూడా లూజ్గా సారవంతంగా ఉంటుంది. అంతేకాకుండా మనకి మట్టిలో ఉండే ఎర్త్వామ్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ని చాలా బాగా ఇష్టపడతాయండి. ఎర్త్వామ్స్ బాగా పెరుగుతాయి. కొంచెం వాటర్ మళ్ళీ అంటే 1:10, ఇది ఆల్రెడీ 10 లీటర్స్ బకెట్ అండి. సో 1 మగ్గు పోసుకుంటే దాని నిండా వాటర్ పోసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్ని రకాల మొక్కలకి కూడా మనం ఇచ్చుకోవచ్చు అండి. ఆల్రెడీ అంటే టెర్రస్ పైన చాలా వరకు పాదులు అయిపోతున్నాయి, తీసేసాము అయిపోయిన పాదులన్నీ మళ్ళీ కొత్తగా పెట్టాలని చెప్పుకుంటున్నాం కదా. సో ఉన్న వాటి వరకు ఈరోజు మీకు చూపిస్తాను. బెండ మొక్కలండి, బెండకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి. నేను ఈవినింగ్ టైంలో ఎలాగో వాటర్ పోయాలి కాబట్టి మొక్కలన్నింటికి ఆ వాటర్ పోసే బకెట్లోనే 1 మగ్గు ఈ జ్యూస్ని పోసి మిక్స్ చేసి పోసేస్తాను అనమాట. అయితే మధ్యాహ్నం టైంలో అలా కాకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ అలా మొక్కలన్నింటికి కూడా ఇస్తే రిజల్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఈ లిక్విడ్ని పోసేటప్పుడు మట్టి బాగా డ్రై అయిపోయినప్పుడు కాకుండా కొంచెం మట్టి తేమగా ఉన్నప్పుడు మనం పోసుకుంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ నేను ఈవినింగ్ టైం అండి, మధ్యాహ్నం అంతా ఎండేసింది కదా. ఈ ఎండాకాలం మనం ఎంత వాటర్ చేసినా మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు వాటర్ చేసినా మట్టి అనేది కొద్దిగా డ్రై అవుతుంది. సో నేను ఈవినింగ్ వాటర్ చేసేటప్పుడు ఈ జ్యూస్ని కూడా కలిపి పోసేస్తున్నాను. మొక్కలన్నింటికి పైన ఆకులు వేసాను కదా కంటైనర్స్లో, మల్చింగ్ చేశానండి. అది కూడా మనకి కంపోస్ట్గా అయిపోద్ది అనమాట. దాంతోపాటుగా మనకి ఎండ వేడిని అంటే ఆ ఎండ ఎఫెక్ట్ని కొంచెం తగ్గించి మట్టి డ్రై అయిపోకుండా చూస్తాయి ఆ ఎండాకులు. అవి కలుపు కూడా రాకుండా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుందన్నమాట, పుల్లటి వాసన అనేది వస్తుందండి. మంచిగా ఫర్మెంటేషన్ అయింది కదా. మీరు ఒకవేళ మీ దగ్గర ఖాళీ లేకపోతే తయారు చేసుకున్న తర్వాత ఒక 3 days లోపేనంటే అంతకు మించి అయితే ఉంచొద్దు. పురుగులు అవి వచ్చే అవకాశం ఉంది. అంటే మనం దానికి తగ్గిన క్వాంటిటీలో బెల్లం అది వేయలేదు కాబట్టి, వాటర్ కూడా మిక్స్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ వాసన పురుగులు అవి వచ్చేస్తాయి. సో మనం 3 days లోపే ఉపయోగించేసుకోవాలన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలండి, వంగ, పచ్చిమిర్చి అన్ని రకాల మొక్కలకి అన్ని రకాల పాదులకి కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. పూత పింద బాగా నిలబడద్దండి. అలాగే కొత్తగా కూడా పూత రావడానికి అవకాశం ఉంటుంది.
పాలినేషన్ అది కూడా మంచిగా ఉంటుందన్నమాట. మట్టి కూడా సారవంతంగా మారుతుంది. ఇలా ఎప్పుడు నార్మల్ వాటరే కాకుండా అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ లాగా మనం ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకుని, అంటే మినపప్పు కడిగిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 2-3 డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసేసి ఇలా సేమ్ 1:10 రేషియోలో మనం మొక్కలన్నింటికి కూడా ఇచ్చుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు, ఇలా మనకి అందుబాటులో ఏముంటే వాటిని ఇలా మిక్స్ చేసి మట్టిని ఎప్పుడు సారవంతంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలన్నమాట. మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇలాంటి అంటే చిన్న చిన్న పనుల వల్లే మనకి రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. మీరే చూస్తారు ఆ వేరియేషన్ అనేది. ఎంత క్వాంటిటీలో ఫ్రూట్స్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం అది వేసి మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ నిల్వ ఉండేటట్టుగా చేసుకుంటాం కదా, దాన్ని అయితే మనం ఆకులన్నీ తడిచేటట్టుగా మొక్కల మీద కూడా స్ప్రేగా చేసుకోవచ్చు. బట్ ఇది ఇన్స్టెంట్గా కాబట్టి మనం మొక్క మొదలన అంటే మట్టిలో వాడితే సరిపోతుందండి, మొక్కలపైన అవసరం లేదనమాట. మనం ఇలాగే ఆవు పేడను కూడా వాటర్లో కలిపేసుకుని ఒక 4-5 డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి కూడా ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1:10 రేషియోలో. దేన్నైనా డైరెక్ట్గా పోయకుండా ఇలా వాటర్లో డైల్యూట్ చేసి పోస్తే అసలు ఇబ్బందే ఉండదండి. బీరకాయలు చూసారా, సమ్మర్లో కూడా మన టెర్రస్ గార్డెన్ నుంచి మంచి దిగుబడి వస్తుంది అంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్సే కారణం అనమాట. గానుగ చెట్టు ఆకులతో మల్చింగ్ చేశాను కదా, చూసారా చాలా వరకు అవి కూడా కంపోస్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ పొట్లపాదు పిందెలు వచ్చాయండి. ఇవన్నీ కూడా చక్కగా మంచి సైజులో కాయలుగా మారాలి అంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. పొట్లపాదుకు కూడా నేను కొబ్బరి డొప్పలు ఉంటాయి కదా, కొబ్బరి పీచు, వాటితో మల్చింగ్ చేశాను. అక్కడక్కడ ఈ మామిడికాయ పీల్స్ ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదండి, అవి మట్టిలో డైల్యూట్ అయిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.